ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి అభినందన సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు దాసరి కృష్ణారెడ్డి గారికి, సన్మాన గ్రహీత ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, సీనియర్ జర్నలిస్ట్ కన్నా పరశురాములు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన సోదరిమణులు ప్రముఖ జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేసినందుకు కృష్ణారెడ్డి గారికి, పరశురాములు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే హనుమంతుని ముందు గంతులు వేసినట్టు మీరు జర్నలిజంలోకి వచ్చినప్పుడు నాకు తెలిసి నేను ముట్టలేదు. మీ ముందు ఏం మాట్లాడినా బాగుండకపోవచ్చు, కానీ మీలాంటి వాళ్ళు ప్రస్తుతం దిగజారుతున్న జర్నలిజం ప్రమాణాలకు సంబంధించి కొత్త ఇనిషియేషన్ తీసుకొని ఎలా ఏంటి జర్నలిజం కాలానుగుణంగా అనేక రూపాంతరాలు సంతరించుకుంది, అనేక రకాల అవలక్షణాలు కూడా జర్నలిజానికి వస్తున్నాయి. ఎవరు జర్నలిస్టు ఎవరు కాదు అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. ఇటు ప్రభుత్వాలకు కావచ్చు, జర్నలిస్ట్ నాయకులకు కావచ్చు, అందరికీ కూడా సామాన్య జర్నలిస్టులకు కూడా ఎవరు జర్నలిస్టు ఎవరు కాదు, ఎవరిని ఏమనుకోవాలనేది తేల్చలేని ఒక పెద్ద సమస్యగా మారింది. గాలి వినోద్ కుమార్ గారు లాంటి పెద్దలు ఈ విషయంలో కొంత ఇనిషియేషన్ తీసుకొని అంబేద్కర్ వారసునిగా ఉన్నటువంటి మీరు అనేక ఉద్యోగాలు చేశారు, అనేక పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మీ పేరు మారుమోగింది. ముఖ్యంగా మీకు మాకు సంబంధించి ఒక దగ్గరతనం ఉంది సార్. మామనూరు మా సొంతూరు రెండు కూడా వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్నాయి. మనం వర్ధనపేట వాసులం సార్. ఈ రకంగా మనం చాలా దగ్గర వాళ్ళం కూడా. అదే సమయంలో మీరు సాధించిన విజయాలు ఇటు ఉద్యోగ పరంగా కావచ్చు, ఉద్యమ పరంగా కావచ్చు, మీరు సాధించిన విజయాలు దాదాపుగా మారుమూల ప్రాంతానికి కూడా చేరాయి. నేను కూడా అనేక సార్లు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాని కాల్ చేసినప్పుడు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎప్పుడు కూడా మీకు సహకరిస్తూ వచ్చాం. ఇక ముందు కూడా మీ వెంట నడవడానికి కూడా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సార్. అదే సమయంలో మీరు కాస్త ఇంకొంచెం ఇనిషియేషన్ తీసుకొని, ఇప్పుడు ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశానికి డిఫరెన్స్ ఉంది. ఈ విషయాన్ని ప్రతి దక్షిణ భారతదేశ వాసి కూడా గుర్తించాల్సింది. ఎందుకంటే వాళ్ళకి ఎంపీలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు 1947లో ఏర్పడ్డప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కాలానుగుణంగా అనేక మార్పులు వచ్చినాయి. మన దగ్గర జనాభా అలాగే ఆర్థికంగా మనం ఎంత పురోభివృద్ధి సాధించినప్పటికీ రాజకీయంగా వాళ్ళకున్న అవకాశాలు మనకు లేవనేది జగబడిన సత్యం. మీలాంటి వాళ్ళ పోరాటాలు ఫలితంగానైనా మనకు కొంత న్యాయం జరిగితే అందుకు మీలాంటి వారికి కూడా అందరూ కృతజ్ఞతలుగా ఉంటారు. దక్షిణ భారతదేశం నుండి ఈ చర్య, దీనికి సంబంధించిన పోరాటం కూడా ప్రస్తుతం అవసరం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు సార్. మీలాంటి మేధావులకు కొంత ప్రజా మద్దతు, కొంత సమయం తీసుకుంటారు సార్. అందుకు సంబంధించిన ఓపిక కూడా మీరు ఉన్నారు. కాబట్టి ఈ పోరాటాన్ని ఇంకా మరో రూపంలో లేకపోతే కేంద్ర ప్రభుత్వం వరకు చేరే రూపంలో చేసి మా అందరికీ కూడా మార్గదర్శిగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు.